మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్స్. దురదృష్టవశాత్తు వైసీపీ అమరావతి రాజధానిని నాశనం చేసింది. రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ శంకుస్థాపనకు వస్తే మరింత రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మే 2న ఒక పండుగ వాతావరణం ఉండబోతోంది. కూటమి ప్రభుత్వానికి కక్ష రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేసే అవసరం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే అమలు చేశాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచి అధికారాన్ని ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎన్ని ఇబ్బందులున్నా నెరవేరుస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం, అమరావతి రాజధాని రోడ్లు, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఎవరి మీద కక్ష లేదు. అలా అని తప్పు చేస్తే సహించేది లేదు. ఇదే కంటిన్యూషన్ అయితే ఈసారికి ఎక్కడికి వెళ్ళేది. దురదృష్టవశాత్తు లాస్ట్ 5 years ఈ రాజధాని పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ రాజధానిలో పనులన్నీ కూడా చాలా స్పీడ్ అందుకున్నాయి. ఈ సమయంలో దేశ ప్రధాని మోడీ గారు వస్తే దీనికి ఇంకా ఒక బ్రాండ్ పెరుగుతుంది. దేశంలో విదేశాల్లో ఇంకా పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు 2వ తారీఖున ఒక పండగ వాతావరణంలో, ఇదేదో ఒక ప్రభుత్వానిదో ఒక పార్టీదో ఒక వ్యక్తిది కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క పండగ కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పండగలో పాల్గొని విజయవంతం చేస్తారు. ఆ రోజు అన్ని ఏర్పాట్లు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ భోజనాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ వచ్చి ఈ పండుగను విజయవంతం చేయమని చెప్పి కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు మాకేం అవసరం ఉంది? మాకేం అవసరం? డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే అధికారం వచ్చి 10 మాసాలు మాకు అవసరం. మేము ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య కానీ డైవర్షన్ పాలిటిక్స్ కానీ ఎప్పుడు మా విధానం కాదు. మేము ప్రజలు మాకు ఒక అచంచలమైన నమ్మకం, విశ్వాసంతో మాకు అధికారం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనేక ఇబ్బందులున్నా, అనేక సమస్యలున్నా, ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని 10 మాసాల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ గత 5 సంవత్సరాలు ఏవైతే అభివృద్ధి కుంటుపడిందో అవన్నీ మళ్ళీ ట్రాక్లో పెడుతూ పోలవరం కానీ, అమరావతి కానీ, రోడ్లు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నీ ట్రాక్లో పెట్టి ముందుకెళ్తున్నాం. ఎవరి మీద కక్ష సాధింపు చర్య లేదు. అలాగని చెప్పి తప్పు చేసిన వాడు ఎవడు తప్పించుకోలేడు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే తప్పు చేసేవాడు తప్పనిసరిగా శిక్షకు అర్హుడవుతాడని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బాబు కొద్దిగా వెనక్కెళ్ళండి సార్, మీరు కొద్దిగా వెనక్కెళ్ళండి, కొద్దిగా
సార్ వెనక్కి వస్తే ఫోటోస్ వస్తాయి సార్. హలో సార్, సార్ కొద్దిగా వెనక్కి రండి చక్కగా సార్. అనే స్టడీస్ కూడా మేము కండక్ట్ ఎంత ఉంటున్నారు మనకు 24 జిల్లాలు పంపిస్తున్నారు సార్. ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి ప్రపంచ వ్యవసాయం చేసి తిరుమలకు కూడా పంపిస్తున్నారు సార్.